హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో అంటే AWS Lambda పార్ట్ 3లో మనం ఒక లాంబ్డా ఫంక్షన్ని AWS సర్వీసెస్ యూజ్ చేసి ఎలా ట్రిగ్గర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో మీకు నేను చెప్పాను, లాంబ్డా ఫంక్షన్ అనేది బ్యాక్ ఎండ్లో రన్ అయ్యే ఒక పీస్ ఆఫ్ కోడ్ అని. దాన్ని వేరే AWS సర్వీస్ నుంచి మనం రన్ చేస్తూ ఉంటాము అని చెప్పాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లాంబ్డా ఫంక్షన్ అనే దాన్ని S3 అనే సర్వీస్ నుంచి ఇంకా API గేట్వే అనే సర్వీస్ నుంచి ఏ విధంగా అయితే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎలా రన్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాంబ్డాలోకి వెళ్ళి రెండు ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ రెండు ఫంక్షన్స్లో ఒకదాన్ని S3 యూజ్ చేసి ట్రిగ్గర్ చేస్తే రెండో దాన్ని API గేట్వే ద్వారా ట్రిగ్గర్ చేస్తాను. ఓకేనా, అప్పుడు మీకు ఈ ఈవెంట్స్ అంటే ఏంటి, S3 ఈవెంట్స్ అంటే ఏంటి, ఒక ఈవెంట్ ద్వారా అంటే S3 అనే కాదు, API గేట్వే అనే కాదు, వేరే సర్వీసెస్ ద్వారా ఒక ఈవెంట్ ద్వారా ఒక ఫంక్షన్ని ట్రిగ్గర్ చేయడం అంటే ఏంటి అన్న దాని మీద అవగాహన వస్తుంది. ఓకేనా, ఫస్ట్ నేను ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఈ లాంబ్డా ఫంక్షన్ నేమ్ ఏమి ఇద్దామంటే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ S3లో చూస్తే మీకు రెండు బకెట్స్ ఉన్నాయి కదా, అంటే 4 బకెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా, వదిలేండి. కానీ ఫస్ట్ బకెట్ ఇక్కడ చూడండి, S3 రీడ్ డేటా అనే ఒక బకెట్లో నేను ఏదైనా ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేస్తాను. ఆ నెక్స్ట్ ఏం జరగాలంటే వెంటనే ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి నా లాంబ్డా ఫంక్షన్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ కోడ్లో నేనేం రాస్తానంటే కాపీ ఫంక్షనాలిటీ రాస్తాను అనమాట. అంటే ఈ బకెట్లో ఉన్న ఫైల్ వెళ్ళి ఈ బకెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, కాపీ అవ్వాలి. దానికోసం నేను నా ఫంక్షన్లో కోడ్ రాస్తాను. ఈ బకెట్లోకి మీరు ఫైల్ అప్లోడ్ చేయగానే ఈ బకెట్లోకి ఆ ఫైల్ అనేది కాపీ అయిపోవాలన్నమాట. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే S3copyfile అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇస్తాను. నేను రన్ టైం వచ్చి పైథాన్ ఇస్తున్నాను. అండ్ పర్మిషన్స్ ఇక్కడ చూడండి, మనం డిఫాల్ట్ రోల్ ఏమి ఇవ్వట్లేదు, మనం అయితే ఎగ్జిస్టింగ్ రోల్ అయితే ఇవ్వట్లేదు, వాళ్ళనే క్రియేట్ చేసుకోమని చెప్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఈ రోల్లో ఒక చేంజ్ చేయాలి. అది ఫంక్షన్ క్రియేట్ అయిన తర్వాత ఏంటి అన్నది నేను చెప్తాను. ఓకేనా, ఈ ఫంక్షన్ క్రియేట్ అవ్వడానికి ఫ్యూ సెకండ్స్ పడుతుంది, లెట్ us వెయిట్. ఇప్పుడు మనకి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మనకి లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అవుతున్నప్పుడు డిఫాల్ట్గా ఒక రోల్ అసైన్ అవుతుంది. ఆ రోల్కి డిఫాల్ట్గా ఉండే పర్మిషన్ ఏంటి మీకు అక్కడ నేను చెప్పాను, క్లౌడ్ వాచ్ రిలేటెడ్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు ఏం కావాలి, నా ఫంక్షన్ వెళ్ళి వేరే సర్వీస్, ఏ సర్వీస్ తోటి, S3 తోటి కమ్యూనికేట్ అవ్వాలి. సో S3 తోటి కమ్యూనికేట్ అవ్వాలంటే నేను S3 రిలేటెడ్ పర్మిషన్స్ అన్నీ కూడా నా లాంబ్డా ఫంక్షన్స్కి ఇచ్చుకోవాలి. లాంబ్డా ఫంక్షన్ కాదు, సారీ, ఆ రోల్కి ఇచ్చుకుని తీరాలి, IAM రోల్కి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా IAM రోల్కి వచ్చి ఆ S3 రిలేటెడ్ పర్మిషన్స్ అన్నీ కూడా అటాచ్ చేసేస్తాను. లెట్ ఇట్ లోడ్, అంతకుమించి మనం ఏం చేయలేం. S3 ఫుల్ యాక్సెస్. ఓకేనా, ఇప్పుడు నేను S3 రిలేటెడ్గా ఫుల్ యాక్సెస్ నేను నా లాంబ్డాకి అసైన్ అయి ఉన్న రోల్కి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏంటి, నా లాంబ్డా ఫంక్షన్కి కావాల్సిన పవర్స్ అన్నీ వచ్చేసాయి. నా లాంబ్డా ఫంక్షన్ ఈజీగా S3 తోటి కమ్యూనికేట్ చేయగలదు ఇప్పుడు. రైట్, ఫైన్. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు స్పెసిఫిక్ మళ్ళీ కోడ్ 0 నుంచి రాసుకుంటూ అయితే రావట్లేదు. నేను ఆల్రెడీ కోడ్ని రాసుకుని ఉంచుకున్నాను, అక్కడికి వెళ్ళి కాపీ పేస్ట్ చేసేస్తాను. ఎందుకంటే మనం సింపుల్గా వర్క్ చేయాలి అంతే. ఈ కోడ్ గురించి, పైథాన్ గురించి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్తాను అంతే. ఓకేనా, S3 బకెట్ ఏంటి, కీ ఏంటి అన్నది ఆటోమేటిక్గా నా లాంబ్డా ఫంక్షన్నే రీడ్ చేసుకుంటుంది. ఆ ఫంక్షన్ అప్లోడ్ అక్కడ S3లోకి ఫైల్ అప్లోడ్ అవ్వగానే ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అయిపోతుంది. వెంటనే ఈ బకెట్ ఏంటి, మనం అప్లోడ్ చేసిన కీ ఇన్ఫర్మేషన్ ఏంటి, అదంతా కూడా నా లాంబ్డా ఫంక్షన్ ఇక్కడ రాసున్న కోడ్ ద్వారా రీడ్ చేస్తుంది. ఓకేనా, ఆ తర్వాత డెస్టినేషన్ బకెట్ ఏంటి అనేది మాత్రం నేను రాస్తాను. S3 రైట్ డేటా ఈ బకెట్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఈ బకెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను కాపీ ఫంక్షనాలిటీ రాశాను, దాని ప్రకారం కాపీ అయిపోతుంది. డిప్లాయ్. ఓకేనా, డిప్లాయ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ S3 రైట్ డేటా అని చెప్పి నేను స్టాటిక్గా ఇచ్చాను చూసారా, దీన్ని కావాలనుకుంటే మీరు వెళ్ళి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లో పెట్టుకుని అక్కడ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ నుంచి రీడ్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇప్పుడు నేను అది చేయట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ S3కి వెళ్ళి రీడ్ డేటాలోకి వెళ్ళి S3 రీడ్ డేటా, ఇక్కడ నేను ప్రాపర్టీస్లో ఈవెంట్ యాడ్ చేస్తాను. ఈవెంట్ నోటిఫికేషన్స్ ఇక్కడ ఆల్రెడీ ఏదో ఉంది కానీ దీన్ని డిలీట్ చేసేస్తాను. రైట్, క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్, ఈవెంట్ నేమ్
కాపీ ఫైల్. ఓకే, ఈ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే బకెట్లో కనుక మీరు ఏమైనా వేరే డైరెక్టరీస్ పెట్టుకుంటే అంటే ఫోల్డర్స్ లాంటివి పెట్టుకుంటే ఇన్ కేస్ XYZ అనే బకెట్లో MNO అనే ఫోల్డర్లో మళ్ళీ PQR అనే ఒక ఫోల్డర్లో మీ ఫైల్ ఉందనుకోండి, దాని పాత్ ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ సఫిక్స్ అంటే మీ ఫైల్ ఎండ్స్ విత్ ఈ పర్టిక్యులర్ సఫిక్స్తో ఉన్న ఫైల్స్ మాత్రమే అప్లోడ్ అయినప్పుడు మాత్రమే నాకు ఈ యాక్టివిటీ అనేది జరగాలనుకుంటే కనుక ఇట్స్ ఓకే, మీరు సఫిక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా డీప్ లెవెల్ ఫిల్టరింగ్లోకి వస్తుంది అనమాట ఇదంతా కూడా. ఓకేనా. నౌ ఈవెంట్స్ చూసారా, ఇక్కడ మీరు చూస్తే పుట్, పోస్ట్, కాపీ, మల్టీ పార్ట్ అప్లోడ్ కంప్లీటెడ్, ఇలా రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇందులో ఏంటంటే పుట్ అనమాట. రైట్, సేవ్ చేంజెస్, సారీ ల్యాండా ఫంక్షన్స్ మనం చూస్ చేసుకోవాలి కదా. రైట్, మనకి ఇక్కడ మన ముంబై రీజియన్లో ఉన్న ల్యాండా ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. కాపీ ఫైల్, సేవ్ చేంజెస్. రైట్, నా S3 రీడ్ అయిపోయింది. నేను ట్రిగ్గర్ కూడా చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పని చేయండి, S3 ఇంకొక దాంట్లో ఓపెన్ చేసుకుని ఉంచుకోండి, ఈజీగా అర్థమవుతుంది. S3 రైట్ డేటా. ఓకే, ఇక్కడైతే ఏం లేవు కదా, శుభం. యాడ్ ఫైల్స్, నేను ఏదో ఒక slide1.jpg అని ఉన్న ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. క్లోజ్, ఇక్కడికి అప్లోడ్ అయింది. ఈ రెండో బకెట్లో చూడండి, ఇక్కడ కూడా కాపీ అయిపోయింది కదా, అది సింపుల్గా. అంటే ఏం జరిగింది, ఇక్కడ నేను అప్లోడ్ చేయగానే నా ల్యాండా ఫంక్షన్ ట్రిగ్గర్ అయింది. నా ల్యాండా ఫంక్షన్లో నేను రాసుకున్న కోడ్ ప్రకారం ఆ ఫైల్ వచ్చి ఇక్కడ కూడా కాపీ అయిందనమాట. ఓకేనా, అది జరిగింది. ఇప్పుడు ఇలాంటివి ఎక్కడ వాడతారు అంటే సాధారణంగా మనకి క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు అడుగుతారు, మాకు ఫైల్స్ స్టోరేజ్ చేసుకోవడానికి ఒక లొకేషన్ కావాలి అంటారు. మనం అప్పుడు S3 బకెట్ లాంటిది ఏదో క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, S3 చేశారనుకుందాం, S3 ఇచ్చాం వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేము ఫైల్ అప్లోడ్ చేయగానే ఇంకొకటి ఏదో జరగాలి, అంటే అది వేరే డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ బకెట్స్లో కూడా స్టోర్ అవ్వాలి, లేకపోతే ఎవరికైనా ఈమెయిల్స్ వెళ్ళాలి, ఆ ఇమేజ్ అందరికీ కూడా ఈమెయిల్స్ వెళ్ళాలి అని చెప్తారనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బకెట్ క్రియేట్ చేసి ఇచ్చేసి అందులోకి అప్లోడ్ చేయాలంటే వాళ్ళకేం కావాలి, యాక్సెస్కి సీక్రెట్కి కావాలి. ఆ యాక్సెస్కి సీక్రెట్కి వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళని మన అకౌంట్ రిలేటెడ్ AWS రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెస్ చేసుకునే రిలేటెడ్ ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేసుకోమని వాళ్ళకి చెప్పేసి వాళ్ళ కోడ్ నుంచి ఏం చేస్తారు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోడ్ అంతా రాసుకుని ఫైల్ అప్లోడ్ చేయడానికి ఒక సెటప్ పెట్టుకుంటారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఆ ఫైల్ని తీసుకొచ్చి మన S3 బకెట్లోకి అప్లోడ్ చేస్తే మనం ఇక్కడ సెట్ చేసిన ట్రిగ్గర్ అండ్ ఫంక్షన్ ప్రకారం ఇక్కడ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడ ఏం జరగాలో జరుగుతుంది. ఇప్పుడు కావాల్సి నేను ఇక్కడికి మూవ్ చేశాను, S3 రైట్ డేటా అనే ఒక బకెట్లోకి మూవ్ చేశాను. కాదు నాకు ఈమెయిల్ వెళ్ళాలనుకుంటే ఈమెయిల్ కూడా చేయొచ్చు కదా, అది ఈమెయిల్ ఫంక్షనాలిటీ, SMS, SES ఇలాంటివి మనకి రకరకాల సర్వీసెస్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు. దట్స్ ఆల్. ఇప్పుడు మనం రెండోది కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు నా రెండో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మనము S3 రీడ్, S3 రైట్ అనే బకెట్స్లోకి ఫైల్స్ అయితే అప్లోడ్ చేసి ఉంచాం కదా, ఆ బకెట్స్లో ఉన్న ఫైల్స్ని ఒక ప్రీసైన్డ్ URL ద్వారా యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. నాకు ప్రీసైన్డ్ URL కావాలి. సో ఈ ఫంక్షన్ని కనుక నేను ఎగ్జిక్యూట్ చేస్తే నేను సప్లై చేసిన బకెట్లో ఉన్న ఒక ఫైల్ ఏదైతే ఉందో దాని ప్రీసైన్డ్ URL జనరేట్ అయ్యి నాకు చూపించాలన్నమాట. ఓకేనా, ఆ ఫంక్షన్ ప్రీసైన్డ్ URL మనం ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. గెట్ ప్రీసైన్డ్ URL. రైట్, ఇది కూడా పైథానే. తర్వాత క్రియేట్ అయిపోతుంది. ఇది క్రియేట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ మనం అక్కడ ఇందాక చేసిన రోల్ కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను చేయలేదు అంతే, కావలిస్తే ఇందాక మనం ఒక రోల్ క్రియేట్ చేసామా, ఆ రోల్కి S3 పర్మిషన్ ఉంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కావలిస్తే. ఓకేనా, మనం ఇక్కడ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ ఐఏఎంలోకి వెళ్ళి నేనేం చేయాలి, పాలసీ అటాచ్ చేయాలి, S3 పాలసీ అటాచ్ చేయాలి. S3F అటాచ్ పాలసీ అటాచ్ అయిపోయింది. రైట్, సో
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, కోడ్ కాపీ పేస్ట్ చేయాలి. ఈ కోడ్ కూడా నేను ఇక్కడెక్కడో పెట్టుకుని ఉంచుకున్నాను. కోడ్ రైట్. ఇక్కడ ఏం చేస్తుందంటే సోర్స్ బకెట్ నేము, డెస్టినేషన్ ఆబ్జెక్ట్ నేము అన్నీ తీసుకుని ఒక ప్రీసైన్డ్ యూఆర్ఎల్ జనరేట్ చేసేసి నాకు ఇస్తుంది ఈ ఫంక్షన్ అనేది. ఓకేనా, దీన్ని డిప్లాయ్ చేస్తాను. తర్వాత యాడ్ ట్రిగ్గర్, మనం దేని ద్వారా ట్రిగ్గర్ చేద్దాం అనుకుంటున్నాము, ఏపీఐ గేట్వే ద్వారా ట్రిగ్గర్ చేస్తున్నాను. హెచ్టిటిపి ఏపీఐ, సెక్యూరిటీ ఓపెన్, ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కాదు, మనకు అవసరం లేదు. అంటే అవసరం లేదంటే ప్రస్తుతానికి అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా. ఓకే రైట్. ఇప్పుడు ఈ ప్రీసైన్డ్ యూఆర్ఎల్ కాపీ చేయండి. ఓకేనా, దాని ఇన్పుట్స్ ఎప్పుడు కూడా ఏముంటాయి, బకెట్ నేమ్ అండ్ ఇది పోస్ట్ టైప్. బకెట్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్ నేమ్ మనం సప్లై చేస్తే మనకి దాని ప్రీసైన్డ్ యూఆర్ఎల్ అనేది వస్తుంది. రైట్. రైట్, బకెట్ నేమ్ మనం ఇక్కడ ఉన్నదే ఇచ్చుకుందాం. S3లో లెట్ ఇట్ లోడ్. S3 రైట్ డేటాలో ఉన్న ఒక ఫైల్ని మనం చేద్దాం కనుక S3 రైట్ డేటా. bucket_name, ఇది నేను ఇచ్చిన వేరియబుల్ పారామీటర్ నేమ్ కనుక అదే ఇవ్వాలి. object_name నాకు దేనికి కావాలి, ఈ slide1.jpg అనేది యాక్సెస్ చేయడానికి కావాలి. సెండ్. చూసారా, ఇక్కడ ప్రీసెండ్ యూఆర్ఎల్ మనకు వచ్చేసింది కదా, JSON. ఇప్పుడు దీన్ని జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి గూగుల్లోకి వెళ్ళి ఒక కొత్త బ్రౌజర్ ఓపెన్ చేసి ఎంటర్ కొట్టండి. నాకు ప్రీసైన్డ్ యూఆర్ఎల్ త్రూ బకెట్లో ఉన్న ఫైల్ నేను యాక్సెస్ చేయగలిగాను. అంటే ప్రీసైన్డ్ యూఆర్ఎల్ అనే దాన్ని నేను ఒక ఏపీఐ గేట్వే ద్వారా ల్యాండా ఫంక్షన్ని ట్రిగ్గర్ చేసి నేను పొందగలిగాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏపీఐ గేట్వే త్రూ నేను ల్యాండా ఫంక్షన్ని ఎలా యాక్సెస్ చేశాను అన్నది మాత్రమే. ఓకేనా, ఇంకా ఏపీఐ గేట్వేలోకి డీప్గా వెళ్ళకొద్ది చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోవాల్సింది మీరు ఏంటంటే, నేను ఏపీఐ గేట్వే ద్వారా ల్యాండా ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి నాకు కావాల్సిన రిజల్ట్ని పొందగలిగాను, అంతవరకే. ఇక్కడ చూడండి, ఏపీఐ ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం క్రియేట్ అవుతుంది. చూడండి, ఏపీఐ క్రియేట్ అయింది. దాంట్లో మనం ఇందాక అక్కడ డిఫాల్ట్ అని చేసాను చూసారా, అది స్టేజ్ అనమాట. ఓకేనా, రౌట్స్ ఇవన్నీ ఏపీఐ గేట్వే రిలేటెడ్ కాన్సెప్ట్స్ అండి. అది వచ్చినప్పుడు మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఒక ఈవెంట్ ద్వారా ఒక ల్యాండా ఫంక్షన్ని మనం ట్రిగ్గర్ చేయొచ్చు అన్నది మాత్రం మీరు తెలుసుకోవాలి. అది ఎలాగా అన్నది మనం ఇప్పుడు చూస్తాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.